బాబు రాజు స్వామిలు వాళ్ళందరూ పంపించు మన బహుజన ఉద్యమ పితామహులు సామాజిక పరివర్తనోద్యమ పితామహులు మహాత్మా జ్యోతిబా ఫూలే, ఛత్రపతి సాహూజీ మహారాజ్, నారాయణ గురు, పరమ పెరియార్ రామస్వామి, పరమ పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాన్యవార్ కాంశీరామ్ గార్ల పాదపద్మాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ మన భావి భారత ప్రధాని బహుజనుల ఆశాజ్యోతి బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రామ్జీ గౌతమ్ గారికి మరియు ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మన తన అత్యున్నతమైనటువంటి బీజేపీకి, కాంగ్రెస్ కు మరియు ఇతర మనవాద పార్టీలకు ఆ పాలకులకు నిజంగానే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి, నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి తెలంగాణ బహుజన ప్రజానికానికి మరొకసారి జైబీలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం నల్గొండ జిల్లాలో నల్గొండ నడిబొడ్డును మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అది రాజ్యాధికార సంకల్ప సభ. ఈ రాజ్యాధికార సంకల్ప సభ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఇది ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దొరలతోటి సాధ్యం కాదు, ఈ దొరల పాలన మాకొద్దు, కాంగ్రెస్ పాలన మాకొద్దు అని చెప్పి టీడీపీ పాలన మాకొద్దని చెప్పి మేము టీఆర్ఎస్ ను కోరుకుంటే మా దొరల పీడ పోద్దని, మాకు మంచి రాజ్యం వస్తుంది అనుకుంటే మాకు రాజ్యం రాలేదు, మాకు మళ్ళీ పీడనే వచ్చింది, ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన రాజ్యం మాకు వద్దని చెప్పి ఇవాళ మేమే బహుజనులం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలందరూ కలిసి మేము తెలంగాణ రాష్ట్రంలో మా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి అంతటికీ కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు, ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మిత్రులు చాలా కష్టపడి కవర్ చేస్తున్నారు. మీ అందరి వల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. దయచేసి వాళ్ళందరికీ సహకరించాలి, మన మీడియా మిత్రులకు సహకరించాలి. మన కోసం వచ్చిండ్రు, మన రాజ్యాన్ని మనం చేసుకోవడం కొరకు వాళ్ళ సహకారం మనకు అవసరం. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలిగియకుండా మనం అందరం కూర్చున్నట్లయితే మనం అనుకున్నటువంటి రాజ్యం వస్తుంది. మనం తప్పనిసరిగా రాజ్యాన్ని తెచ్చుకుంటాం. దయచేసి మీరందరూ కూర్చోవాలని మనవి చేస్తున్నాను. కూర్చోండి. మీడియా మిత్రులందరూ మన రాష్ట్రంలో
ఏదైతే అగ్రకుల రాజకీయ పార్టీలు టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు ఉన్నాయో ఈ జనాలందరినీ చూసి ఒకవైపు దడబుట్టినప్పటికీ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఈ జనాలందరికీ మేము డబ్బిస్తే కొనేయచ్చని భ్రమపడుతూ ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు డబ్బుకు అమ్ముడు పోరని చెప్పి 2001 నుంచి 2014 దాకా సాగినటువంటి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ పోరాటంలో తెలంగాణ ప్రజలు నిరూపించిండ్రు. ఒక మా బహుజన రాజ్య స్థాపన కోసం డబ్బులు తీసుకోకుండా కూడా ఈ అమ్ముడు పోయినటువంటి తెలంగాణ ప్రజలు అమ్ముడు పోవడనేటువంటి అంటే ఆ రోజులలో మనం చూసినట్లయితే డబ్బులతోటి తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుకుందామని చెప్పినటువంటి ఆంధ్ర పాలకులకు ఏ విధంగానైతే భంగపాటు జరిగిందో అదే విధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు కూడా అదే భంగపాటు తప్పది. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం తప్పనిసరి సాకారమవుతుంది. రానున్న ఎలక్షన్లలోనే తప్పనిసరి తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ రాజ్యాధికారంలోకి వస్తుంది. మిత్రులారా, మనమందరం ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు చాలా విశిష్టతలు ఉన్నాయి. బయటికి వాళ్ళ ప్రలోభాలకు లొంగినట్టు కనబడ్డ లోపల సిద్ధాంతానికి కట్టుబడి ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడినటువంటి సాహసవంతులు తెలంగాణ ప్రజలు. మేము సంక్షేమ పథకాలకు లొంగే వాళ్ళం కాదు, మీరు ప్రకటించే ప్రభుత్వ పథకాలు మాకు అవసరం లేదు అని మనస్సులో గుండె నిండా నింపుకొని మాకు వాటాల ప్రభుత్వం కావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నినదిస్తున్నారు. అందరూ ఒక్కటైన మిత్రులారా, మనం తెలంగాణ రాష్ట్రం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మనం సాధించాలంటే దయచేసి మనం పాలకులకి తెలంగాణ రాష్ట్రంలో మన సంఘటితంగా మనం ఉన్నామని మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ వారి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ ఆశయాన్ని సాధించడం కోసం బహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనమందరం కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత మైనారిటీలందరూ ఏకమై రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పార్టీలన్నీ కూడా దొంగ పార్టీలు. కాంగ్రెస్ నుండి యాదాద్రి భువనగిరి కొండమడుగు రాజు గారు, కొండమడుగు రాజు జోబిం సార్ ఇప్పుడు మీరందరూ ఉమెన్ లీడర్స్ అయితే ప్లీజ్ సూర్యాపేట జిల్లా కోర్సు రాలేదా? ఎవరు మీరు ఇక్కడ ఏంది ఎవరైనా బాబు వెళ్ళండి దయచేసి. ఓకే ఈ పథకాలు మారిందా మన బతుకు? ఓట్ల కోసమే వచ్చిందిరా ఈ దళిత బంధు, మీ కుర్చీల మేము కూసుంటాం, నువ్వు ఇస్తావ చెప్పే ముందు. అరే ఒరిగిన మరుల ఆకాంక్షలకై వచ్చిందిరా బిఎస్పీ, ఈ గడీల పాలన బద్దలు గొట్ట కదిలేను మన రెస్పీ. ఒకసారి గట్టిగా జైబోన్ కోరస్. ఆహ పల్లె పల్లెలు పిలుస్తున్నాయి రా పల్లెన ప్రవీణ సారణం, కన్నీళ్ళు తీర్చే అక్షర జాడను. సబ్బండ వర్గాలు ఎత్తుకున్నాయి బహుజన జెండనే గుండెల్లో మోసి, నింగినేల బద్దరిల్ల నుండో పొడిసాటి బహుజన పొద్దును తెలిసి. కాబట్టి వస్తుంది బహుజన రాజ్యం, మనందరం సిద్ధంగా ఉండాలి. అమ్ముడు పోని నాయకుడు వచ్చిండు, అమ్ముడు పోని ఓటర్లు కావాలి. ఈ వచ్చిన పథకాలు మనకు వద్దున్నాయి అంటే పథకాలు మాకు ఫామ్ హౌజులు మీకా వస్తుంది, బహుజన రాజ్యం వస్తుందంటే రెడీగా ఉండాలి. మచ్చదండ్రి నగదు గరపోదంపగర నల్లగుండ
అరే పోదం పదర నల్లగొండ మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా అరే పోదం పదర నల్లగొండ మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా ఊరు వాడల మేలు కొలిపి చల్ ఊరు వాడల మేలు కొలిపి ఉద్యమ స్ఫూర్తిని ఎత్తుకొని ఊరు వాడల మేలు కొలిపి ఉద్యమ పేరు దారి చూపి డప్పుపై నిప్పుల దరువులేస్తూ దండర మోగిల్చు పరుగు తీస్తూ పోదం పదర నల్లగొండ మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా అరే నిన్నటిదాకా మోసిన జెండలు పాతర వెయ్యాలిరా అరే నిన్నటిదాకా మోసిన జెండలు పాతర వెయ్యాలిరా నేడు నీలి జెండా ఎదల మీద ఎత్తుకొని ముందుకు సాగాలిరా 70 ఏళ్ళ అగ్రవర్ణుల పీడన ఎండగట్టలేరా 70 ఏళ్ళ అగ్రవర్ణుల పీడన ఎండగట్టలేరా బహుజన జాతిని కూడా కట్టుకొని దొరల మెడలు వంచరా పోదం పదర నల్లగొండ మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా పోదం పదర పోరు జయ మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా మహనీయుల ఆశయ జెండనెత్తుకొని గుండె నిండా థ్యాంక్ యూ నీలోనే ఉంటావు జనం కోసం జీవిస్తే జనంలో ఉంటావు అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ మాటరావు అక్షరాల సరిపోయే వ్యక్తిత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన మహనీయుల ఆశయాలకు ఒక రూపం వస్తే అది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగే ఉంటుంది తన చుట్టూ ఉన్న చీకట్లను పారదోలడానికి నిరంతరం శ్రమించే నాయక శిఖరం ఆయన సమాజంలో 190% మంది జనాల కష్టాల కన్నీళ్లకు కారణాలు వెతికి వాటి నుండి విముక్తి కలిగించడానికి తన వంతుగా పాటుపడే తనం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంతం అవునా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అసలు పేరు రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1967లో తెలంగాణలోని పూర్వ మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నల్లమల్ల అటవీ ప్రాంతంలో జన్మించారు అతని తల్లిదండ్రులు ప్రేమన్న మరియు సవారన్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేశారు దీంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిన్ననాటి నుండే అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్కు చెందిన ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారి 26 సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి కలంకం లేని సేవ చేశారు అందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించారు తెలంగాణ మరియు పూర్వ ఆంధ్రప్రదేశ్తో పాటు యుగోస్లేవియాలోని సున్నితమైన ప్రాంతాలలో సంఘర్షణలను పరిష్కరించడంలో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ప్రశంసనీయమైన నాయకత్వ పాత్రను పోషించారు ఇట్లా అతని ఆదర్శప్రాయమైన సేవలు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు యావత్ దేశానికి తెలిసాయి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ డిగ్రీలను వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుండి పొందారు ఆ తర్వాత భారతదేశంలోని ప్రధాన పోలీస్ సర్వీస్ అయిన ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ కి ఎంపికయ్యారు ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికయ్యాక తన కెరీర్ లో 2012లో అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీని సంపాదించాడు దేశంలోనే ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది పోలీస్ అధికారులలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు గట్టిగా చెప్పట్లు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన 24 సంవత్సరాల పోలీస్ సేవలో సాధించిన మైలురాళ్లు ఎన్నెన్నో ఉన్నాయి తన మార్కు సేవలతో పేద ప్రజల పక్షాన నిలబడ్డ గొంతుక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సమయంలో వందలాది మంది సాయుధ తిరుగుబాటుదారులను ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రధాన స్రవంతిలో చేర్చి
ప్రజల హృదయాలను గెలుచుకున్న పోలీస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేలా ప్రేరేపించడం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మా గ్రామాల్లో ఉండండి అనే ప్రచార కార్యక్రమాన్ని రూపొందించారు. అంతేకాదు కరీంనగర్ జిల్లాలో భూమి లేని కుటుంబాలకు భూ పంపిణీ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఈరోజు మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం దొంగలను తరమదాకా నిద్రపోకురా పులిగా 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 బతకాలి బహుజనుడా పులిగా బతకాలి బహుజనుడా దేశము ఏవాలి దీనునిగా అలా దూరమైంది. మేడం మీరు కొంచెం మీడియా చంపండి. గద్దెల అశోకన్న గారు ఒక పాట పాడాల్సిగా కోరుతున్నాం. మన బహుజన బిడ్డ కాన్సీరామ్ వేదిక మీద ఉన్నప్పుడు ఇదే వేదిక మీద పాట పాడిండు. ఇవాళ ఆర్ఎస్పీ వేదిక మీద ఉన్నప్పుడు మళ్ళీ పాట పాడుతుంది గట్టిగా చప్పట్లతోటి. వదిలేసి దొరలలోకి చార్కిరి మానేసి అరే ఎత్తినాడే నీలి జెండా ఆర్ఎస్పీ మురిసినాదే మనసు నిండా బిఎస్పీ ఎత్తినాడే నీలి జెండా ఆర్ఎస్పీ మురిసినాదే మనసు నిండా ఆర్ఎస్పీ ఎత్తినాడే నీలి జెండా ఆర్ఎస్పీ మురిసినాదే మనసు నిండా బిఎస్పీ ఎత్తినాడే నీలి జెండా ఆర్ఎస్పీ మురిసినాదే మనసు నిండా బిఎస్పీ మన తెలుగు రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు సతకం మన తెలుగు రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు బహుజనుల బతుకులన్నీ ఏడేసిన గొంగడోలు బహుజనుల బతుకులన్నీ ఏడేసిన గొంగడోలు ఏడేసిన గొంగడోలు ఆడనబడి ఉన్నవంటూ ఏడేసిన గొంగడోలు ఆడనబడి ఉన్నవంటూ ఏడేసిన గొంగడోలు ఆడనబడి ఉన్నవంటూ ఏడేసిన గొంగడోలు ఆడనబడి ఉన్నవంటూ ఆ గొంగడి నెత్తిండు నీలి రంగు అద్దిండు ఆ గొంగడి నెత్తిండు నీలి రంగు నద్దిండు
అరే ఆలోచన స్తంభానికి అది జెండగా కట్టిండు, ఆలోచన స్తంభానికి అది జెండగా కట్టిండు. కేతనమై తానిలిసినాదో ఎస్పి, కేతనమై అరంజినాదో డిఎస్పి, కేతనమై తను నిలిసినాదో ఎస్పి, కేతనమై తను నిలిసినాదో డిఎస్పి, కేతనమై తానిలిసినాదో ఎస్పి, దాతలమై తను నిలిసినాదో డిఎస్పి. सर्वप्रथम कौवा के सागर तथागत गौतम बुद्ध, सामाजिक परिवर्तन के अग्रदूत, शिक्षा के जनक महात्मा ज्योतिबा फूले, आरक्षण के जनक कुर्मी राजा छत्रपति साहू जी महाराज, भारतीय संविधान के रचयिता, बोधिसत्व, भारत रत्न परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर, दलितों, पिछड़ों, गरीबों और मुस्लिमों को राजनीति की मुख्य धारा में लाने वाले वामसेफ, डीएस4 बहुजन समाज पार्टी के संस्थापक माननीय श्री कांशीराम साहब एवं बहुजन समाज में जन्मे उन तमाम संतों, गुरुओं और महापुरुषों के चरणों में श्रद्धा के सुमन अर्पित करते हुए बहन कुमारी मायावती जी को अपना आदर्श नेता मानते हुए आज की इस रैली, आज की इस नालगोंडा की बीएसपी रैली में हमारे बीच में गेस्ट ऑफ ऑनर डॉक्टर आर.एस. प्रवीण कुमार, आईपीएस, एडिशनल डीजीपी, रिटायर्ड वीआरएस, साथ में बहुजन समाज पार्टी तेलंगाना के प्रदेश अध्यक्ष, स्टेट प्रेसिडेंट मंदा प्रभाकर जी, स्टेट कोऑर्डिनेटर देवला गंगाधर जी, मनीषम जी, पुष्पला जी, कटकर श्री हरि मुद्राज जी, इब्राहिम शेखर जी का मैं स्वागत अभिनंदन करता हूं। आज ये लहर क्रांति की साथियों, ये परिवर्तन की लहर है और आज ये तेलंगाना के अंदर लिख दिया गया इतिहास में बहुजन राज्य 2023। अब बहुजन राज्यम को कोई रोक नहीं सकता। अब लेकर रहेंगे तेलुगु में बहुजन राज्यम। इसलिए साथियों, जिस तरह से आपने आज पूरी मेहनत की है, पूरी ताकत के साथ में इधर आए हुए हैं, इस मेहनत को खराब नहीं होने देना है, मेहनत को रुकने नहीं देना है। इस सत्ता का महासंग्राम है और सत्ता का महासंग्राम बिना सिपाहियों के नहीं होता है। इसलिए साथियों, अब आप लोगों को रात दिन करके अपनी पार्टी को मजबूत करना पड़ेगा। अब तब जाकर के 2023 में जो आपने सपना देखा है बहुजन राज्यम का, कोऑर्डिनेटर, तेलंगाना के इंचार्ज, तेलंगाना के राष्ट्र कोऑर्डिनेटर माना बहन जी ने इनको बना दिया है। अब ये तेलंगाना के मालिक हैं। अब आप तो काम कर रहे, बहुजन राज्यम का सपना पूरा कर रहे। हमें पूरा आशा और विश्वास है कि आप आज जो इतिहास लिखा गया है, आज जो इबारत लिखी गई है, उसका सपना 2023 में पूरा करेंगे। इसी सब बातों के साथ साथियों, मैं अपनी वाणी को विराम देता हूं। जय भीम। जय जानी चाहिए, आवाज बनी आनी चाहिए कि हैदराबाद में बैठे हुए लोगों की कुर्सी हिल जाए। जय भीम, जय भीम। बीएसपी जिंदाबाद, बहन कुमारी मायावती जिंदाबाद, बाबा साहेब, बाबा कांशीराम साहेब,
फूले, जय कांशीराम, जय सेवालाल, जय कोमरम भीम, जय सावित्री। ఒక 2 నిమిషాలు ఫ్రీగా. ఎంతో మిత్రులారా కొంచెం ఓపిక. థ్యాంక్ యూ. మీ ఉత్సాహం చూస్తుంటే ప్రగతి భవన్ చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తున్నది. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎంతో ఘనమైన చరిత్ర, దొరల గుండెల రైళ్లు పరిగించిన నల్లగొండ జిల్లా గుండె మీద ఈ నల్లగొండను నీలిగొండ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నన్ను బహుజన సమాజ్ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా నాకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి ఇచ్చి నా మీద ఈ బహుజన సమాజాన్ని బానిసలం కాదు బాబు, మేము పాలకులం అని చెప్పి వీళ్ళందరినీ పాలకులుగా మార్చాలని చెప్పి నా భుజస్కంధాల మీద ఎంతో గొప్ప బాధ్యత పెట్టిన భవన్జీ కుమారి మాయావతి గారు, అలాగే బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, మరి దీంట్లో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు, వీళ్ళందరికీ నా హృదయపూర్వక మిత్రులారా, ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు, మీ అందరి జీవితాల్లో కూడా మరపురాని రోజు. ఒప్పుకుంటారా? ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు ఇళ్లల్లో పనిచేసే మా అక్కలు నాకు ఆశీర్వాదం ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇళ్లల్లో పనిచేసే అక్కలు చెల్లెళ్ళు, అయ్యా తరతరాలుగా మమ్మల్ని బానిసలుగా ఉంచారు. తరతరాలుగా మా బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు. కానీ కనీసం బీఎస్పీ ద్వారా అయినా మీరు మా భవిష్యత్తును మళ్ళీ మాకు ఇవ్వండి అని అక్కలు అడిగినారు. వాళ్ళే నాకు హారతి ఇచ్చి పంపించండి. మిత్రులారా, ఈరోజు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ప్రాణ త్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ, 1300 మంది ప్రాణత్యాగం చేస్తే వస్తున్న తెలంగాణ, వచ్చిన తెలంగాణ, ఆ తెలంగాణ అమరవీరుల దగ్గర, అమరవీరుల స్తూపం దగ్గర వాళ్ళ పాదాభివందనం చేసి నేను వచ్చాను. మిత్రులారా, అమరవీరులకు పాదాభివందనం చేసి వచ్చాను. అప్పుడు అమరవీరులు అన్నారు, మేము కష్టపడ్డాం, మేము ప్రాణత్యాగం చేశాం, కానీ ఈ తెలంగాణలో సుఖాలు అనుభవిస్తున్నది ఇంకొకరు, వాళ్ళ పూతం పట్టేదాకా నువ్వు నిద్రపోవద్దని చెప్పేసి అమరవీరులు మాతో అన్నారు. మిత్రులారా, ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాము. మీకు ఎవరైనా బీర్లు ఇచ్చిండ్రా?
బిర్యానీలు ఇచ్చిండ్రా? డబ్బులు ఇచ్చిండ్రా? లేదు. మన బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన నల్లగొండ పట్టణంలో ఎంతో చరిత్ర ఉన్న ఎన్జీ కాలేజ్ మైదానంలో మాన్యవర్ కాన్షీరామ్ గారు కాలు మోపిన ఈ గ్రౌండ్ మీద ఈ గ్రౌండ్కు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నా బిడ్డలు, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని సంవత్సరాల కళ, ఎన్ని సంవత్సరాల గోస, ఎన్ని సంవత్సరాల ఆకాంక్ష, ఎన్నో అణచబడ్డ కళలు, అసంపూర్తిగా మిగిలిన కళలతోనే మా తాతలు ముత్తాతలు అవ్వలు అమ్మమ్మలు అందరు కూడా సమాధి అయిపోయినరు. సమాధులు చెప్తాయి బిడ్డ. ఈరోజు ఆ సమాధుల్లో ఉన్న మా అవ్వలు మా తాతలు వాళ్ళందరూ ఈరోజు ఈ బిడ్డలను పంపించిండ్రు. మిత్రులారా, పోండి బిడ్డ, మీ కళ నిజమయ్యే రోజు దగ్గరున్నది. బహుజన రాజ్యంలోనే మనకు న్యాయం జరుగుతుంది బిడ్డ, వేరే ఏ రాజ్యాల్లో కూడా న్యాయం జరగదని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ మనకు చెప్పి పంపించారు. ఎన్ని కష్టాలు పడ్డారు. పోలీసులు కాల్స్, వెహికల్స్ ఇచ్చేటోళ్ళకు వెహికల్స్ క్యాన్సిల్ చేసిండ్రు. టాల్ గేట్ల దగ్గర సతాయింపులు, పెట్రోల్ స్టేషన్ల బంద్లు, ఎన్ని కుట్రలు చేసినా సారు ఎక్కడున్నారు సారు? మా బిడ్డలు ఆగరు. ఇది ఒక సునామీ, ఇదొక వరద. ఎంతమందిని సతాయిస్తారు. ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసిన రోజే పోలీసు కేసు పెట్టిండ్రు. ఇంతమంది ప్రవీణ్ కుమార్లు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒక్కరా ఇద్దరా? దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం. ఒంటరిగా లేము మనం, కోట్ల సేన మనం. ఒక్కరా ఇద్దరా? లక్షల మంది హమాలీల బిడ్డ ప్రవీణ్ కుమార్ ఆపండి. ఇళ్లల్లో పనిచేసే అక్కల తమ్ముడు ప్రవీణ్ కుమార్ ఆపండి. రైతు కూలీల బిడ్డ ప్రవీణ్ కుమార్, ఆ రైతు కూలీలను ఆపండి. ఉపాధి హామీ కార్మికుల బిడ్డ ప్రవీణ్ కుమార్ ఆపండి. ఆటో డ్రైవర్ల బిడ్డ ప్రవీణ్ కుమార్ ఆపండి. ఆటో డ్రైవర్ల బిడ్డ ప్రవీణ్ కుమార్, సెక్యూరిటీ గార్డుల బిడ్డ ప్రవీణ్ కుమార్. ఎంతమంది ప్రవీణ్ కుమార్లను ఆపుతారు మీరు మిత్రులారా? మీ కళ్ళ ముందనే కనిపిస్తున్నది. కానీ విని ఎరుగని రీతిలో నల్లగొండలో చరిత్రాత్మకమైన రీతిలో ఈరోజు మీరందరూ కూడా కథన కుతూహలంతో కవాతు నిర్వహించినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా. ఆగండి, ఇంకా చాలా టైం ఉన్నది. పోదాం, తప్పనిసరిగా పోదాం. ప్రగతి భవన్ పోదాం, తప్పనిసరిగా పోదాం. మిత్రులారా, కొంచెం ఓపిక పట్టండి. మనం ఈరోజు ఎన్నో కష్టాల కోర్చి ఈ పవిత్రమైన ఎన్జీ కాలేజ్ మైదానంకు వచ్చాము. దయచేసి కొన్ని ముచ్చట్లు విందాం. ఈరోజు చాలామంది నన్ను అడిగినారు, ప్రవీణ్ కుమార్ నీకు ఇంకా 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, 6.5 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. ఎంతో కష్టపడి కార్ల షెడ్డులో ఉండి చదువుకొని, ఎంతో పేద కుటుంబాల నుండి వచ్చి ఊరి బయట విసిరేయబడ్డట్టుగా ఉన్న ఇళ్ల నుంచి వచ్చి ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఐపీఎస్ను తృణప్రాయంగా వదిలేసినావు, ఎందుకు వదిలేసినావు అని చెప్పేసి అడిగింది. మా అమ్మకు చెప్పలేదు నేను. ఒక్క నిమిషం తను వచ్చి బిడ్డ ఎందుకురా వదిలేసినావు? అసలే రెక్కాడితే డొక్కాడలు బతుకులు మనవి. మన ఇళ్లలో అందరూ కూలి పనే చేస్తున్నారు.
బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు. మనం అనుకుంటున్న బంగారు తెలంగాణలోనే బానిసల కన్నా హీనంగా బతుకుతున్నారు మన బంధువులు. నువ్వు ఒక్కడివి ఒక ఐపీఎస్లో ఉంటావని చెప్పుకొని సంబరపడేటోళ్ళం. కానీ ఏంది బిడ్డ నువ్వు ఇట్లయిపోయినావు అని చెప్పి మా అమ్మ అడిగింది. నేను చెప్పినా, అమ్మా ప్రవీణ్ కుమార్ ఒక్కడే కాదు, లక్షల మంది బిడ్డల బతుకు మార్చాలంటే ఈరోజు మనం త్యాగం చేయాల్సిన అవసరం ఉన్నది. నేను నా కుటుంబాల చుట్టూ తిరుగుతాను, నా పిల్లల చుట్టూ తిరుగుతాను, నా ఫామ్ హౌస్ల చుట్టూ తిరుగుతాను, నా కుక్కల చుట్టూ తిరుగుతాను, లేకపోతే ఇంకేవో ఆస్తుల చుట్టూ తిరుగుతాను. నేను ఈరోజు ఏమీ చేయలేనమ్మా. ఈరోజు రెక్కాడితే డెక్కోడని కుటుంబాలు ఉన్నాయి, ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలు ఉన్నాయి. ఇదే తెలంగాణలో ఆకలైతే అన్నం కూడా దొరకని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక ఓదార్పు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఒక అలమనగ ఉండాలి, వాళ్ళందరికీ ఒక గొంతుక కావాలి. అందుకొరకే నేను వస్తున్నామ్మా అని చెప్పి మా అమ్మకు చెప్పడం జరిగింది. మిత్రులారా, నిజానికి 2012లో నేను సోషల్ వెల్ఫేర్కు రావడం కూడా అదే కారణం. మిత్రులారా, 17 సంవత్సరాల పోలీసు జీవితాన్ని కూడా వదులుకొని నేనొక్కనే సంతోషపడితే కాదు, నాలాంటి అవకాశం రాని ప్రతి బిడ్డ కూడా నాకన్నా గొప్పగా తయారు కావాలని చెప్పేసి ఈరోజు నేను రావడం జరిగింది. మిత్రులారా, ఈ 9 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చేశాం. అత్యంత చిన్న వయసులో ఉండే ఒక గిరిజన బిడ్డ, భారతదేశంలోనే మొట్టమొదటి దళిత బిడ్డ ఎవరెస్ట్ ఎక్కడమే కాకుండా ఎవరెస్ట్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టింది. బిడ్డ మీరేమన్నారు మమ్మల్ని? వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు మామూలు రా బాయ్, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళు ఊరు బయట ఉంటారు, వీళ్ళకేం చేతనవుతుంది, వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా, తెలుగు మాట్లాడుతందుకే గజగజ వణుకుతారు అన్న వాళ్ళు ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈరోజు మన బిడ్డలు సాహస కార్యాలు చేసిండు. మిత్రులారా, అది ఒక్కటే కాదు, ఇంగ్లీష్ అంటే కేవలం సంపన్నుల భాషగా ఉండే ఈ రోజుల్లో మన బిడ్డలు, మనందరి బిడ్డలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలు చాలా గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడమే కాకుండా గొప్ప గొప్ప మెడికల్ కాలేజీలకు, కాలేజీలకు, యూనివర్సిటీలకు, చాలా చాలా దేశాలకు కూడా పోయే ప్రయత్నం చేసి సఫలీకృతమైండు ప్రవీణ్ కుమార్. మిత్రులారా, నాకు ఈరోజు ఆనందంగా ఎంత ఉన్నదో బాధ కూడా అంతే ఉన్నది. మిత్రులారా, ఎందుకు బాధ ఉన్నది? అయ్యా, కరోనా సమయంలో మేము తల్లిదండ్రులు అందరూ కలిసి స్కూల్స్ బంద్ అయినాయని చెప్పి తల్లిదండ్రులందరూ కలిసి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్తో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని పెట్టి చదువుకుంటుంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ అంట ఢిల్లీలో ఉంటుందంట. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీకైతే ఇక కొత్తగా నేను చెప్పనవసరం లేదు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు జాతీయ పరిరక్షణ సంస్థ ద్వారా ఇక్కడికి పంపించి ఆ పిల్లలు రాత్రికి రాత్రి ఇంటికి పోయేటట్టు చేసిండ్రు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు. ప్రవీణ్